క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్ కూకట్పల్లిలో మోసం జరిగింది. XSPL పేరుతో వెలిసిన కంపెనీ కోట్లాది రూపాయలు దండుకుంది. లక్ష పెట్టుబడితో 3 నెలల్లో 4 లక్షల లాభం అంటూ ఎరవేసి డబ్బులు తీసుకుంది. 4 రెట్లు లాభం అంటూ ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 10 లక్షల వరకు వసూలు చేసింది. అప్పు చేసి లోన్ తీసుకుని క్రెడిట్ కార్డులు వాడి బాధితులు పెట్టుబడి పెట్టారు. అయితే రోజులు గడుస్తున్నా లాభాలు రాకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. ఇదిగో అదిగో అంటూ నెట్టుకొస్తుండటంతో నిలదీశారు. దీంతో గొడవ పెద్దదైంది. మీడియా చెవిన పడింది. దీనిపై వివరాలు అడిగితే XSPL కంపెనీ నిర్వాహకులు సరిగ్గా స్పందించడం లేదు. సో కంపెనీ నేమ్ XSPL అండి. సో ఎవరైతే ఇప్పటి వరకు వచ్చి సో టోటల్ అంతా కూడా ఇలా చేశారు, లైక్ TV9 లో టెలికాస్ట్ అయిందో టోటల్ అంతా రాంగ్ అలిగేషన్స్ చేశారు. సో ఇలానే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మాట నిజమే, బట్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మొత్తం అంతా రాంగ్ అలిగేషన్. సో అవి కాలేదని కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశాం. సో నవంబర్ టైంలో KPHP పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశాం. సో అన్ని సబ్మిట్ చేశాం సార్. సో ఇక్కడ ముందే చెప్పడానికి లేదు కదా. సో అన్ని సబ్మిట్ చేస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లీగల్ డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్